ములుగు సమ్మక్క సారక్క జాతర, హనుమకొండ ఐలోని మల్లన్న జాతర, సిద్దిపేట కొమ్రెల్లి మల్లన్న జాతర, సూర్యాపేట పెద్దగట్టు జాతర, మెదక్ ఏడుపాయల జాతర, జగిత్యాల కొండగట్టు జాతర, పాలమూరు కురుమూర్తి జాతర, ఆదిలాబాద్ అంటే నాగోబ జాతర యాదికొస్తాయి. ఓ ఇట్లా బొచ్చెడుంటాయి. అట్లనే కొమ్రంభీం జిల్లాల గీ జాతర కూడా. ఇంతకు ఆడ కొలువైంది ఎవలు, కొలుసుకునేది ఎవలు అరుసుకోవాలి కదా. చెలపాండ్రి మరి. అంతెత్తు గుట్ట, గుట్ట మీద గుడి, గుడి చుట్టూ పారిజాత చెట్లు. ఏమన్నున్నదా? కొమ్రంభీం జిల్లా కౌటాలాలుండే కంకాలమ్మ గుడిది. 17 కార్తీక మాసంలో ఆఖరి ఆయతారం కంకాలమ్మ జాతర జోరుగా నడుస్తుంటది. 3 ఒద్దుల పండుగకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు భక్తులు. కుద్దు శివపార్వతులే వెనకట కంకాలమ్మ కేతేశ్వర స్వామి లెక్క ఈ గుట్ట మీద వెలిచిండ్రని చెప్తుంటారు. ఈడుండే కొలనులా ఎప్పుడు నీళ్లుంటాయట. ఆ నీళ్లతో అభిషేకం చేస్తే మెట్లు దిగిపోయే వరకు వానొస్తుందని చెప్పేటోళ్ళు వెనకటోళ్ళు. చుట్టూ 100 ఊర్ల పబ్లిక్ కు గట్టి నమ్మిక. గుడి కింద నుంచి గుడి దాకా మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పోతుంటారు భక్తులు. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర నుంచి గిరిజనులు బొచ్చెడు మంది వస్తారట. ఈ జాతర చూడడానికి ఋషికేశ్ నుంచి హరిద్వార్, మళ్ళీ బృందావనం, అయోధ్య, అక్కడ నుండి మళ్ళీ డాబా, ఈ అన్ని ఏరియాల నుంచి మొత్తం స్వామీజీలు వస్తారు. వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి. మన తాన చుట్టుముట్టు జిల్లాల నుంచి చాలా మటుకు మేదర కులస్తులు వచ్చి మొక్కులు పెడతారట. వాళ్ళే ఎక్కువ ఎందుకు వస్తారంటే, కంకలం అంటే కంకలం వచ్చి ఎక్కడ కాలు అక్కడ అగ్గి లేచింది కాబట్టి అప్పుడు మేదర్ కుల వాళ్ళు అయ్యో మా బొంగులేని కాలుతున్నాయని దేవిని వేడుకున్నారు. అయితే దేవి ఎక్కడ నేను చెప్పింది ఎక్కడ ఈ కంకలమ్మ గుట్ట మీద. గదన్నట్టు తిరుపతి నుంచి వచ్చిన పట్టుబట్టలు కట్టినాక జాతర చాలైతదంటే చూడుండ్రిగా. శివపార్వతులు స్వయంభూగా వెలిసిన పెద్ద గుడంటే ఇదేనట. కానీ ఏ మాట కా మాట, లొకేషన్ మాత్రం అద్దిరిపోయింది పో.